ఇప్పుడు కుట్రలు లేకపోతే విచ్ఛిన్నం కొంతమంది మనుగడ ఇవన్నీ అనుకుంటున్నప్పుడు ఇవన్నీ అడ్రస్ చేస్తారా ఈరోజు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చా? సేమ్ టైం నా నిర్ణయాలు సమర్థించే వాళ్ళే నా వాళ్ళు, నా నిర్ణయాలు సమర్థించిన వాళ్ళు అసలు నా వాళ్ళు కాదు అని కూడా చాలా సందర్భాల్లో ఓపెన్గా మాట్లాడే అంత పరిపక్వత ఆయనకుంది. సో ఈరోజు మనం ఏం ఆశించవచ్చు? అంటే ఇక్కడ అంటే జనరల్ గా ప్లేనరీ అన్నారు కాబట్టి జనరల్ గా రాజకీయ తీర్మానం పెట్టి తీరాలండి. అంటే చంద్ర సాంబశివరావు గారికి తెలుస్తుంది, కానీ నా ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ఒక పొలిటికల్ రెజల్యూషన్ అయితే చేయాల్సి ఉంటుంది. ప్లేనరీ అన్నారు కాబట్టి ఆ పొలిటికల్ రెజల్యూషన్ లో ఖచ్చితంగా ఈ విషయాల్ని స్పష్టం చేయాలి. ఈ విషయాల్ని స్పష్టం చేసేంత వాళ్ళకి ఇప్పుడేమి ఇబ్బంది ఏమి లేదు. ఎవరంటే ఎవరికి ఇబ్బంది అంటే ఈ మొత్తం ఈ రాష్ట్రంలో కాదు ఈ దేశంలో ఎవరికి ఇబ్బంది జనసేన వల్ల అంటే ఒక జగన్మోహన్ రెడ్డికి ఒక్కడికే ఇబ్బంది. ఇంకా మిగిలిన ఎవరికి ఇబ్బంది లేదు. అందరూ కూడా ఎవ్రీబడి వెల్కమింగ్. అంటే పవన్ కళ్యాణ్ ఏ విధమైన అంటే ఎటువంటి స్టేట్మెంట్లు ఇస్తాడు అనేది అందరూ ఎక్స్పెక్ట్ చేస్తారు కూడా. ఆయన వచ్చి ఆయన హోమ్ మినిస్టర్ అనితే నాకు హోం మంత్రి పదవి ఇవ్వండి, నేను తాట తీస్తాను అన్నది కూడా అది ఎంత బలంగా పోయింది అంటే మీకు ఆ తర్వాత పరిణామాలన్నీ మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ జనరల్ గా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వేసే కుట్రల పట్ల వీళ్ళు అప్రమత్తంగా ఉండాలి తప్ప వాళ్ళకి ఇంకేమీ లేదు అక్కడ. ఎందుకు అంటే ఇందాక ఆనంద్ సాగర్ గారు చెప్పినట్టు వాళ్ళందరూ కలిసే ఉన్నారు, వాళ్ళు చక్కగా కలిసి పరిపాలిస్తున్నారు, మంచి నిర్ణయాలు తీసుకుంటున్నారు, అంత బానే ఉంది. కానీ ఇక్కడ ఈ మారీచుడితో యుద్ధం చేస్తున్నారు. అంటే కనపడడు. ఈ సోషల్ మీడియాలో సోషల్ మీడియా ఫోర్స్ తోటి జగన్ ఏం చేస్తున్నాడు అంటే వీళ్ళ మధ్య డిఫరెన్స్లు ఉన్నట్టుగా చాలా రకరకాల ప్రయోగాలు చేస్తూ ఉన్నాడు. సో అందుకని ఏంటంటే వీళ్ళు ఈ మారీచుడితో యుద్ధం చేయాలి. మారీచుడు కనపడకుండా యుద్ధం చేస్తూ ఉంటాడు. అందుకని రావణాసురుడితో యుద్ధం